సో శతవరి రాథోడ్ మినిస్టర్ గారు కూడా మరి ఈరోజు దీక్షలో పాల్గొన్నారు. కేసీఆర్ ప్రసంగించారు. చెప్పండి మేడం, ఈ దీక్ష ద్వారా రైతులకు ఎలాంటి ధైర్యాన్ని ఇస్తారు? ఈరోజు దేశ రైతాంగం అంతా కూడా కేసీఆర్ గారు ఏం చెప్తారు, తెలంగాణ రాష్ట్ర సమితి మరి ఎలాంటి పాత్రను భవిష్యత్తులో పోషిస్తుంది, ఇప్పటికైనా 75 ఏళ్ల తర్వాత మాకు మంచి రోజులు వస్తాయి, రైతుల పేరు మీద ఒక కొత్త పాలసీ అంటూ రాబోతుందా అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారు చాలా గట్టికుడు. మరి గతంలో ఆ రోజు 70 ఏళ్లలో 60 ఏళ్ల తెలంగాణ పోరాటానికి మరి అంతిమంగా తెలంగాణ సాధించడానికి ఎన్ని వ్యూహాలు వారు పన్నారో, ఏ విధంగా తెలంగాణ సాధించుకున్నారో కేసీఆర్ గారికి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. కాబట్టి దేశవ్యాప్తంగా రైతులను ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రైతులకు ఒక నిర్దిష్టమైన పాలసీ తీసుకొచ్చే క్రమంలో మరి తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. దానికి మా నాయకుడు నాయకత్వం వహించడం, తెలంగాణ రైతాంగం కష్టం ద్వారా దేశ రైతాంగ కష్టాలు తీరే రోజు రానుందని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాం. సో ధర్నాలు చేశారు, జాతీయ రహదారులు దిగ్బంధం చేశారు, మరి ఈరోజు ఢిల్లీ దాకా కూడా వచ్చారు. రైతుల స్పందన ఎలా ఉంది ఈ సమయంలో? చాలా బ్రహ్మాండంగా రైతులందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారు కేంద్రానికి 24 గంటల టైంని ఇచ్చారు. 24 గంటల్లో ప్రధాని కేంద్ర ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకోకపోతే మరి భవిష్యత్తులో జరిగే ఉద్యమానికి వారే మరి ఆజ్యం పోసినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళు మరి అర్థం చేసుకుంటారు రైతుల కష్టాలు అని అనుకుంటున్నాం. లేని పక్షంలో ముఖ్యమంత్రి గారు మరి రైతులను నేను వదులుకోను, నేను గంగలో తోయను, నా రైతు బిడ్డలు నేను బ్రహ్మాండంగా ఆదుకుంటా అని చెప్పారు. కాబట్టి రైతులందరూ 24 గంటలు ఆశగా ఎదురు చూస్తున్నారు మరి అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. సో మేము కొనమనే చెప్పామని అని పార్లమెంట్లో పీయూష్ గోయల్ కూడా చెప్పారు. అయినా కానీ ధర్నాలు ఎందుకు చేస్తున్నారు, మేము ఓన్లీ ఒడ్లు కాదు బియ్యం మాత్రం కొంటామని కూడా చెప్పారు. పీయూష్ గోయల్కు తలకాయ లేకుంటే మనం ఏం చేయలేమండి. ఆయన అన్నట్టు అర్థం కాకపోతే అంటే అర్థం కాని ఆయనకు, మీరు పంజాబ్లో, గుజరాత్లో, హర్యానాలో ఒడ్లు కొని ఇక్కడ ఎందుకు బియ్యం కొంటారు? తెలంగాణ ప్రజలకు మరి నూకలు తినడం అలవాటు చేయండి అని మాట్లాడటం బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి నూకలు చెల్లినాయని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.